హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నవంబర్ 28 మహాత్మా విప్లవ జ్యోతిరావు ఫూలే వర్ధంతి. ఈరోజు మహాత్మా అంటే గాంధీ గారు గుర్తొచ్చారా? విప్లవ జ్యోతి అంటే సీతారామరాజు గారు గుర్తొచ్చారా? కానీ వారిద్దరి గురించి మనం చిన్నప్పుడు పాఠాల్లో కానీ మన టీచర్స్ చెప్పడంలో కానీ ప్రసంగాల్లో కానీ వాళ్ళతో సమానంగా ఈ జ్యోతిరావు ఫూలే గారిని విన్నట్టు నాకైతే గుర్తులేదు. మీకు గుర్తుంటే కనుక మన చిన్నప్పుడు అంటే 50 ఇయర్స్ క్రితం అన్నమాట, కామెంట్ చేయండి. అందుకని నేను ఇప్పుడు అంటాను, ఎందరో మరుగున పడిన మహానుభావులు, అందరికీ వందనం. ఆయన్ని ఇప్పుడు గుర్తించాం. ఈ మధ్యకాలంలో ఆయన గురించి తెలుసుకుంటున్నాం, అందరికీ తెలిసింది. ఆయన విప్లవ జ్యోతిగా ఎలా అయ్యాడు, మహాత్మా ఎలా అయ్యాడు, 28 వర్ధంతి గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నామంటే ఆయన జీవితంలో సాధించింది ఏంటి, ఇవన్నీ భారత దేశానికి ముఖ్యంగా ఆయన మహిళా టీచర్సు, బాలికలు, నిమ్న జాతీయులుకి ప్రాతస్మరణీయుడు. అంటే వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి అన్నమాట. ఆయన ఇంకోటి ఏంటంటే సావిత్రిబాయి ఫూలే గారి భర్త. సావిత్రిబాయి ఫూలే ఎవరంటే బాల్య వివాహం ద్వారా జ్యోతిరావు ఫూలే వివాహం చేసుకున్న బాలిక. ఆవిడ చదివించి తర్వాత తొలి మహిళా ఉపాధ్యాయునిగా తయారు చేసిన వ్యక్తి ఈ జ్యోతిరావు ఫూలే అన్నమాట. అందుకు ప్రథమ మహిళా ఉపాధ్యాయుని అయిన సావిత్రిబాయి ఫూలే గారి భర్త ఈ జ్యోతిరావు ఫూలే. ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు, ఈ సమాజ నిర్మాణంలో ఈ గతుకుల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఆయన భార్య అనేవి తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చేశాను, లాంగ్ వీడియో అది ఉంది, వీక్షించండి మీకోసం.